ఇంట్లో ఒకే రోజు నిండు కుటుంబం కథ ముగిసిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో 3 పిల్లలు కూడా ఉన్నారు. రాజస్థాన్ బీకేనార్లో జరిగింది ఈ దారుణం. ముక్తా ప్రసాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంత్యోదయ నగర్లో హనుమాన్ సోని భార్య విమల, పిల్లలు మోహిత్, రిషి, గుడియాలు ఒకేసారి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి యజమాని వచ్చి గేటు తీయలేదు. దీంతో అతడు వెళ్ళిపోయి మరుసటి రోజు వచ్చేసరికి గేటు తీయకపోవటం వల్ల అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి చూశాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వచ్చింది. వెంటనే అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా విగత జీవులుగా కనిపించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరణానికి గల కారణాల కోసం అన్వేషిస్తున్నారు పోలీసులు. వీరంతా 2 రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండటం వల్ల మృతదేహం నుంచి వాసన రావడానికి సమయం పట్టిందని పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా 5 జీవితాలు అర్ధాంతరంగా ముగియటం ఇప్పుడు ఆ ప్రాంతమంతా కలకలం రేపుతోంది.